మామ, నేను నా ఫ్రెండ్ అయితే నైట్ నెల్లూరు నుంచి ఆత్మకూరుకి అయితే వస్తా ఉన్నాము. వచ్చే దారిలో అయితే సిద్దిపురం దగ్గర ఒక అన్నకైతే యాక్సిడెంట్ అయితే అయింది. ఆ యాక్సిడెంట్ అయ్యి అన్న అయితే కింద రోడ్డు మీద అయితే పడిపోయి ఉన్నాడు. అది చూసిన నేను నా ఫ్రెండ్ అయితే తొందర పోయి అన్ననైతే లేపి నీళ్లు తాగిపించి పక్కనైతే కూర్చోబెట్టాం. అన్న బండి అయితే అసలు గుల్ల అయిపోయింది బండి అయితే. ఆ అన్నకైతే అడిగాం, ఏందన్నా ఎట్ట జరిగిందన్నా అంటే, అన్న అయితే మంచి స్పీడ్లో వచ్చేటప్పుడు ఆ డివైడర్ అయితే తగిలి కింద పడిపోయారంట. ఆ అన్నకి ఒళ్ళంతా దెబ్బలే అనమాట, చేతులకి అంతా రక్తం అయితే వస్తూ ఉంది. దాంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే అన్న అయితే హెల్మెట్ అయితే వేసుకుని ఉన్నాడు. దేవుడు దయ అయితే హెడ్ కానీ ఏదైతే దెబ్బ అయితే తగలలేదు, అంతా ఒళ్ళకైతే తగిలాయి, రక్తం అయితే వస్తూ ఉంది. ఆ తర్వాత వాళ్ళ అన్నోళ్ళకైతే ఫోన్ చేసి ఇట్లా అయిందని చెప్తాం, కానీ వాళ్ళ అన్నోళ్ళు అయితే సంఘం దాకా అయితే వచ్చారు. మేమైతే సంఘం దాకా అయితే అన్నని డ్రాప్ చేసి ఆ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాం. మామ, బైక్ మీద పోయేటప్పుడు కొంచెం చిన్నగా అయితే పోండి మామ, ఎందుకంటే ప్రతిరోజు మన టైం అయితే ఉండదు. మన కోసం మన ఇంట్లో వాళ్ళు అయితే ఎదురు చూస్తూ ఉంటారు. మన అక్కోళ్ళు కానీ మన అమ్మోళ్ళు కానీ చాలా అయితే ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకైతే మనం ఏడిపించకూడదు. అందుకైతే చిన్నగా అయితే పోండి మామ.